ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మొదటి క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద రోడ్డు రైలు వంతెన ఎన్ని కిలోమీటర్లు ఉంది? 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 3 కిలోమీటర్లు. రెండవ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద రోడ్డు రైలు వంతెన ఈ పట్టణంలో కలదు. విశాఖపట్నం, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి. సో గెస్ ద ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, రాజమండ్రి. రాజమండ్రి వద్ద అతిపెద్ద రోడ్డు రైలు వంతెన కలదు. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమయ్యే నది. గోదావరి నది, కృష్ణా నది, తుంగభద్ర నది, పెన్నా నది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, గోదావరి నది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, గోదావరి నది పొడవు సుమారుగా 1575 కిలోమీటర్లు, 1465 కిలోమీటర్లు, 1245 కిలోమీటర్లు, 1864 కిలోమీటర్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1465 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోను లైక్ చేసి ఉండకపోతే వెంటనే లైక్ చేయండి. గోదావరి నది తెలంగాణలోని ఏ జిల్లాలో మొదటగా ప్రవేశిస్తుంది? నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం. సో మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ఎంటర్ అవుతుందన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆదిలాబాద్. ఆదిలాబాద్లోని బాసరా విలేజ్ వద్ద ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది తెలంగాణలోని ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పైవన్నీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 4 జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో ప్రవహిస్తోంది? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం. ఆప్షన్ 4, 1 and 2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1 and 2. అంటే తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లోనూ గోదావరి నది ప్రవహిస్తోంది. 8వ క్వశ్చన్, గోదావరి నది తూర్పు గోదావరి జిల్లాలోని ఏ ప్రాంతాలలో బంగాళాఖాతంలో కలుస్తుంది? సో చివరిగా సముద్రంలో ఏ ప్రాంతంలో కలుస్తుంది? అంతర్వేది, యానం, బాసరా. ఆప్షన్ 4, 1 and 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1 and 2. అంతర్వేది మరియు యానం దగ్గర కలుస్తుంది. 9వ క్వశ్చన్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో లభించే అరుదైన చేప? కొరమీను, రొయ్యలు, పులస, ఏది కాదు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పులస చేపలు. తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో పులస చేపలు లభిస్తాయి. నెక్స్ట్, పులస చేప యొక్క శాస్త్రీయ నామం? నీల్సా నైలిషా, పిల్సా పెరిసా, హిల్సా ఇలిషా, ఏది కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, హిల్సా ఇలిషా. పులస చేప యొక్క శాస్త్రీయ నామం హిల్సా ఇలిషా. నెక్స్ట్ 11వ క్వశ్చన్, పులస చేపలు ఆగస్టు, సెప్టెంబర్ వర్షాకాలంలో ఎన్ని వందల కిలోమీటర్లు దాటి గోదావరి జిల్లాలో గుడ్లు పెట్టడానికి వస్తాయి? 1000 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1200 కిలోమీటర్లు. పులస చేపలో సమృద్ధిగా లభించే ఆమ్లాలు? ఒమేగా 4, ఒమేగా 5, ఒమేగా 3, ఏది కాదు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఒమేగా 3. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పులస చేపలో సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, మార్కెట్లో పులస చేపలలోనే పెద్ద చేపల ధర దాదాపుగా 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 4000 రూపాయలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దాదాపుగా 2000 రూపాయలు. పులస చేపలో పెద్ద చేప ధర దాదాపుగా 2000 రూపాయలు. గోదావరి నదిపై మొదటి డ్యామ్ ఎక్కడ ఉంది? నరసాపూర్ వద్ద, గంగాపూర్ వద్ద, జయాపూర్ వద్ద, ఏది కాదు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, గంగాపూర్ వద్ద. గోదావరి నదిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. గోదావరి నదిపై ఆనకట్ట కానిది? జయక్యాడి,
శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు మోటివేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రకాశం బ్యారేజీ. ప్రకాశం బ్యారేజీ కృష్ణా నదిపై ఉంది, గోదావరి నదిపైన కాదు. సో గోదావరిపై నదిపై ఆనకట్ట కానిది ప్రకాశం బ్యారేజ్. వరంగల్ జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరు లభించే జిల్లాలు: వరంగల్, కరీంనగర్, నల్గొండ, పైవన్నీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. వరంగల్, కరీంనగర్, నల్గొండ ఈ 3 జిల్లాలు కూడా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరు లభించే జిల్లాలు. గోదావరి పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు? 2,22,321 చదరపు కిలోమీటర్లు, 3,12,812 చదరపు కిలోమీటర్లు, 4,16,621 చదరపు కిలోమీటర్లు, 4,67,371 చదరపు కిలోమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ వాటికన్నా చాలా ఎక్కువ, వాటి పరివాహక ప్రాంతం కన్నా చాలా ఎక్కువ. ప్రపంచంలో మానవ నాగరికతలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి: దేవాలయాల వద్ద, నదీ తీరాలలో, అటవీ ప్రాంతంలో, సముద్ర తీరాలలో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నదీ తీరాలలో. గోదావరి నదికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి? 5 సంవత్సరాలకు ఒకసారి, 8 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 20 క్వశ్చన్. గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో భాగం అయినది: నాసిక్ కుంభమేళా కేంద్రం, త్రయంబకేశ్వరంలోని 12 జ్యోతిర్లింగాలు, నాందేడ్లోని సబ్కాండ్ గురుద్వారా, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇవి కూడా ఈ 3 అన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు గోదావరి నదీ తీరంలోని. మన రాష్ట్రంలోని గోదావరి నదీ తీరాన వెలసిన దేవాలయాలు: బాసరలోని సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలోని రామాలయం, మంతనిలోని గౌతమేశ్వర దేవాలయం. ఆప్షన్ 5 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 5 పైవన్నీ. గోదావరి పుష్కరాలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? 5 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 12 రోజులు. 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజులు గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 23rd వన్. గోదావరి నదిపైన ఆధారపడిన పరిశ్రమలు: రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, భద్రాచలంలోని పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలోని సహజవాయువు విద్యుత్ కేంద్రం. ఆప్షన్ 5 పైవన్నీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 5 పైవన్నీ. నెక్స్ట్ 24th క్వశ్చన్. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి. గోదావరి తీరంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాలు: నాందేడ్, ఔరంగాబాద్, హైదరాబాద్. ఆప్షన్ 4 1 and 2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 and 2. ఎందుకంటే హైదరాబాద్ గోదావరి తీరంలో లేదు కావున. నాందేడ్, ఔరంగాబాద్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నదీ కాలుష్యం జరగడానికి కారణాలు: నదీ సమీపంలోని పరిశ్రమలు విడిచే వ్యర్థాలు, సందర్శకులు ప్లాస్టిక్ బాటిల్ కవర్లు నదిలో వేయడం, నదిలో గుర్రపు డెక్క ఆకు నిండుగా పెరగడం. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇక్కడ ఇచ్చిన అన్ని కూడా నదీ కాలుష్యానికి కారణాలు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ కూడా నదీ కాలుష్యం జరగడానికి కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, మేబీ ద లాస్ట్ క్వశ్చన్. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గోదావరి నదిలో పాపికొండల మధ్య విహారం చేయాలి అంటే వీటి మధ్య ప్రయాణించాలి: రాజమండ్రి భద్రాచలం, భద్రాచలం తిరుపతి, రాజమండ్రి విశాఖపట్నం. ఏది కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాజమండ్రి భద్రాచలం. రాజమండ్రి మరియు భద్రాచలం మధ్యలో మనం పడవ. గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉండడానికి గల కారణాలు: భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణము, భూ పరిభ్రమణము, పైవన్నీ. సో ఫ్రెండ్స్, గెస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ కింద మీరు కామెంట్ చేస్తూ ఉండాలి కరెక్ట్ ఆన్సర్ను. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. గాలి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉండడానికి గల కారణం భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణము మరియు భూ పరిభ్రమణం అన్నీ కూడా కారణాలే. నెక్స్ట్ క్వశ్చన్ 2వ క్వశ్చన్. క్రింది వాటిలో గాలి యొక్క ధర్మాలు: భూమిపై గాలి పరిమాణం కొన్ని చోట్ల ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగాను ఉంటుంది. గాలి ఒత్తిడి మరియు బరువు కలిగి ఉంటుంది.
గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని ఉంటుంది, పైవన్నీ కూడా. సో గాలి యొక్క ధర్మాలు ఏవి ఫ్రెండ్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా గాలి యొక్క ధర్మాలే. కాలాలు ఋతుపవనాలు ఏర్పడడానికి గల కారణాలు: భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం, భూమి అక్షం వంగి ఉండటం, భూమి తన చుట్టూ తాను తిరగటం, పైవన్నీ. సో ఆన్సర్ గెస్ చేస్తూ ఉండాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. పైవన్నీ కూడా కారణాలే ఋతుపవనాలు కాలాలు ఏర్పడటానికి. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా విభజించారు? 2 రకాలు, 3 రకాలుగా, 4 రకాలుగా మరియు 5 రకాలుగా సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా విభజించారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 3 కాలాలుగా విభజించారు. అవి శీతాకాలం, వేసవికాలం మరియు వర్షాకాలం. ఎండాకాలంలో వేసుకోవడానికి అనువైన బట్టలు: ఉన్ని బట్టలు, నూలు బట్టలు, నైలాన్ దుస్తులు, ఏదీ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, సో గెస్ ఫస్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నూలు బట్టలు. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రత ఆధారంగా ఎన్ని రకాలుగా, ఎన్ని పొరలుగా విభజించారు? 3 పొరలు, 4 పొరలు, 5 పొరలు మరియు 6 పొరలు. సో గెస్ ద కరెక్ట్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 5 పొరలుగా విభజించారు. భూమికి అతి దగ్గరగా ఉన్న ఆవరణము. సో మనం 5 పొరలుగా విభజించాలనుకున్నాం కదా. సో ఇవే ట్రోపో, స్ట్రాటో, ఐనో, థర్మో మరియు ఎక్సో ఆవరణములు. అలాగే భూమికి దగ్గరగా ఉన్న ఆవరణము ఈ 5 ట్రోపో, స్ట్రాటో, ఐనో, థర్మో, ఎక్సో. వీటిలో ఏది దగ్గరగా ఉంటుందంటే ఆప్షన్ 1, ట్రోపో ఆవరణము. ట్రోపో ఆవరణం భూమికి అతి దగ్గరగా ఉన్న ఆవరణము. మనం ఏ ఆవరణంలో గాలిని పీలుస్తాము? మనం ఏ ఆవరణంలోని గాలిని పీలుస్తాము? సో ఈ 5 ఏ ఆవరణంలోని గాలిని పీలుస్తాము? గెస్ చేయండి, ఆన్సర్ గెస్ చేయాలి, కామెంట్ చేస్తూ ఉండాలి కింద. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ట్రోపో ఆవరణము. ట్రోపో ఆవరణంలోని మన గాలిని మనం పీలుస్తూ ఉంటాము. ఈ ఆవరణంలోని భూమిని పైనుండి, ఈ ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సో ఏ ఆవరణంలో అలా జరుగుతుంది ఫ్రెండ్స్? ఈ 5 గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ట్రోపో ఆవరణము. ట్రోపో ఆవరణంలో పైనుండి కింద నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. సౌరశక్తి అధికంగా లభించే ప్రాంతాలు: ధృవాల దగ్గర, భూమధ్యరేఖ దగ్గర, భూమధ్యరేఖ మరియు ధృవాల దగ్గర, 2 దగ్గర లభిస్తుంది, ఏదీ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, భూమధ్యరేఖ ప్రాంతం దగ్గర సౌరశక్తి అధికంగా లభిస్తుంది. గాలిలో ఎక్కువగా లభించే వాయువు: నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నత్రజని. గాలిలో ఎక్కువగా నత్రజని లభిస్తుంది. గాలిలో నత్రజని తర్వాత ఎక్కువగా లభించే వాయువు: సో నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి. గాలిలో నత్రజని తర్వాత ఎక్కువగా లభించే వాయువు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది నత్రజని తర్వాత. నీటిలో నివసించే జంతువులు ఆక్సిజన్ తీసుకునే విధానం: అప్పుడప్పుడు నీటిలో నుంచి బయటకు వచ్చి గాలిలో ఆక్సిజన్ను తీసుకుంటాయి. వాటికి ఆక్సిజన్ అవసరం లేదు, నీటిలో కరిగిన ఆక్సిజన్ను తీసుకుంటాయి, పైవేవి కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, నీటిలో కరిగిన ఆక్సిజన్ను తీసుకుంటాయి. తాటి ముంజలు, మామిడి పండ్లు ఈ కాలంలో లభిస్తాయి: శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం, చలికాలం. సో ఇక్కడ శీతాకాలం అన్నా చలికాలం అన్నా ఒకటే, ఎందుకంటే ఆన్సర్ ఇక్కడ అది కాదు కాబట్టి అలా ఇచ్చాము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వేసవికాలం. వేసవికాలంలో తాటి ముంజలు, మామిడి పండ్లు కూడా మనకు బాగా లభిస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏది? సో ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న, గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏది? బుధుడు, గురుడు, శుక్రుడు, భూమి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, గెస్ చేయండి, కామెంట్ చేయండి మరియు వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, గురుడు. గ్రహాలలో అతిపెద్ద గ్రహం గురుడు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
ఆప్షన్ 1 బుధుడు, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 అంగారకుడు. సో ఫ్రెండ్స్ ఆన్సర్ చేయాలి వెరీ ఫాస్ట్. క్వశ్చన్ నెంబర్ దాని పక్కనే ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బుధుడు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని నుండి భూమి ఎన్నవ గ్రహం? మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. సూర్యుని నుండి భూమి ఎన్నవ గ్రహం? సో గెస్ చేయండి ఆన్సర్, కామెంట్ చేయండి వెరీ ఫాస్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మూడవది. మూడవ గ్రహం సూర్యుని నుంచి. మొదటిది బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి. ప్రస్తుతం శాస్త్రజ్ఞుల ప్రకారం ఏ గ్రహం సౌర కుటుంబంలో లేదు? వరుణుడు, ఇంద్రుడు, శని, యముడు. సో ఇంగ్లీష్లో అయితే మనం వరుణుని యురేనస్, ఇంద్రుని నెప్ట్యూన్, యముని ప్లూటో అనడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఒక గ్రహం నుంచి తీసేశారు. ఆ గ్రహం ఏమిటి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 యముడు. ప్లూటో గ్రహాన్ని తీసివేయడం జరిగింది, అంటే లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం సౌర కుటుంబంలో సూర్యుడితో పాటు ఉన్న గ్రహాల సంఖ్య. సో ప్రస్తుత గ్రహాల సంఖ్య 9 గ్రహాలు, 10 గ్రహాలు, 8 గ్రహాలు, 7 గ్రహాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 8 గ్రహాలు. మనకు మామూలుగా నవగ్రహాలు ఉండేటివి, అందులో ప్లూటోను తీసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 8 గ్రహాలు. ప్రస్తుతం సౌర కుటుంబంలో సూర్యుడితో పాటు ఉన్న గ్రహాల సంఖ్య 8. శుక్రుడు సూర్యుని నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడు? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. శుక్రుడు సూర్యుని నుంచి ఎన్నవ స్థానంలో ఉన్నాడు? మొదటి స్థానం, రెండవ స్థానం, మూడవ స్థానం, నాలుగవ స్థానం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రెండవ స్థానం. మొదటిది బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరుగుటకు తక్కువ సమయం పడుతుంది? సో ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరుగుటకు తక్కువ సమయం పడుతుంది అంటే ఏ గ్రహం అయితే సూర్యునికి దగ్గరగా ఉంటుందో ఆ కక్ష తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గ్రహానికి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బుధుడు. ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరుగుటకు ఎక్కువ సమయం పడుతుంది? గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్. సో ఏ గ్రహం అయితే చివరిగా ఉంటుంది, కక్ష పెద్దగా ఉంటుందో ఆ గ్రహానికి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నెప్ట్యూన్. నెప్ట్యూన్ గ్రహానికి ఎక్కువ సమయం పడుతుంది. భూమి ఎటువైపు నుంచి ఎటువైపుకు భూభ్రమణం చేస్తుంది? తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకు, ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పడమర నుంచి తూర్పుకు. భూమి పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి దాదాపుగా ఎన్ని రోజుల సమయం పడుతుంది? 25 రోజులు, 28 రోజులు, 15 రోజులు, 30 రోజులు. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 28 రోజులు. 28 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రిపూట చంద్రుడు కురిపించే వెన్నెలకు కారణం? చంద్రుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుని మీద సూర్యుని కాంతి పరావర్తనం చెందడం వల్ల, చంద్రుడు సూర్యులాగా ఎప్పుడు మండుతూ ఉంటాడు, ఏదీ కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆన్సర్ గెస్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చంద్రుని మీద సూర్యుని కాంతి పరావర్తనం చెందడం వల్ల. చంద్రుని వివిధ ఆకారాలు ఏర్పడడానికి దాదాపుగా ఎన్ని రోజుల సమయం పడుతుంది? 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 28 రోజులు. చంద్రుని యొక్క వివిధ ఆకారాలు.
ఏర్పడటానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 28 రోజులు. 28 రోజుల సమయం పడుతుంది. క్రింద ఇచ్చిన గ్రహాలలో దేనికి కక్ష పెద్దదిగా ఉంటుంది? భూమి, శని, శుక్రుడు, అంగారకుడు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో దేని కక్ష పెద్దదిగా ఉంటుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, ఏ గ్రహం అయితే సూర్యునికి దూరంగా ఉంటుందో ఆ గ్రహం యొక్క కక్ష పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ క్రింద ఇచ్చిన వాటిలో ఏ గ్రహం సూర్యునికి దూరంగా ఉంటుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శనిగ్రహం. శనిగ్రహం యొక్క కక్ష ఇక్కడ ఇచ్చిన వాటిలో పెద్దదిగా ఉంటుంది. ఫ్రెండ్స్,